అన్ని ప్రశ్నలకు నో అనే సమాధానం చెప్తున్న నవదీప్ రంగంలోకి అక్కున్. ఈరోజు ఉదయం సిట్ అధికారుల ముందు విచారణ కోసం వచ్చిన నవదీప్ లుక్ను చూసి మీడియా వర్గాలు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి పూరి సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు తరుణుల వ్యవహార శైలికి భిన్నంగా నేడు సిట్ అధికారుల ముందుకు వచ్చిన నవదీప్ లుక్లో బాడీ లాంగ్వేజ్లో స్పష్టమైన మార్పు కనిపించడం మీడియాకు హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, సీరియస్ వదనంతో చకచకా లోపలికి వెళ్తున్న నవదీప్ హఠాత్తుగా మీడియా కెమెరాలను చూసి తన రెండు చేతులు పైకెత్తి రాజకీయ నేత తరహాలో నమస్కారం పెట్టడం పలువురికి షాకింగ్గా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలతో విచారణకు వచ్చిన నవదీప్ విచారణకు వెళ్లే సమయంలో కాన్ఫిడెంట్గా కనిపించిన తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు సిట్ అధికారులకు నవదీప్ను విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే నవదీప్ నుండి కీలక ఆధారాలు సేకరించాలని భావించిన సిట్ అధికారులకు నవదీప్ పూర్తిగా సహకరించడం లేదనే సమాచారం మీడియాకు అందింది. అయితే సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు నవదీప్ నో అనే సమాధానం చెప్తున్నట్టుగా తెలిసింది. అయితే సిట్ విచారణలో నవదీప్ కీలక ఆధారం కావడంతో ఎలాగైనా సరే అతడి నుండి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తూ ఉండటంతో ఏకంగా మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత జరిపే విచారణల్లో అకున్ సబర్వాల్నే విచారణలోకి దింపాలని సిట్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు నవదీప్కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను సైతం అధికారులకు ఇంకా నవదీప్ ముందు ప్రవేశపెట్టలేదని, సబర్వాల్ వచ్చి కూర్చున్న తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ముందుంచి నవదీప్ను మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అప్పటి వరకు అధికారులు విచారణకు సహకరించాలని, లేని పక్షంలో జరగబోయే పరిణామాలను గురించి నవదీప్కు వివరించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నవదీప్ పబ్లో అత్యంత ముఖ్యులకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక కాక్టైల్ డ్రింక్ తయారీ, దానిలో కలిపే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయంపై దాదాపు 2 గంటల పాటు నవదీప్ ప్రశ్నలు ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. నవదీప్ ఎత్తుగడకు షాక్ అయిన మీడియా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.